రంగా హత్యకు సంబంధించి తనపై విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు పరువు నష్టం కేసు వేస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్పష్టం చేశారు. దమ్ముంటే రంగా హత్య కేసును రీఓపెన్ చేయించాలని సవాల్ చేశారు. ఎంవివి అవినీతి చిట్టా సాక్ష్యాధారాలతో సహా బయటపెడతానని అంటున్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో మా విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫేస్ టు ఫేస్. 3 దశాబ్దాల క్రితం ముగిసిపోయినటువంటి వంగవీటి రంగా హత్య కేసుకు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది రాష్ట్ర వ్యాప్తంగా. ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై ఎంపీ ఎంవివిఎస్ మూర్తి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈరోజు వెలగపూడి రామకృష్ణబాబు దీనికి సంబంధించి కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ హత్య కేసు సంబంధించి మీ మీద ఆరోపణలు వస్తున్నాయి కదా, మీరు ఏం చేయబోతున్నారు ఎంవివి విషయంలో? ఈ విషయంలో ఖచ్చితంగా పరువు నష్టం దావా వేయటం జరుగుతుంది. నీకు ఓపిక ఉంటే అంటే ఎంవివి ప్రభుత్వం నీ చేతిలో ఉంది, కేసు రీఓపెన్ చేయించు. ఎప్పుడో 20-25 సంవత్సరాల క్రితం రంగారెడ్డి జిల్లా కోర్టులో నిర్దోషం తేల్చారు. చూసుకో కాగితాలు, చూసుకోకుండా ఎందుకు మాట్లాడతావు? నువ్వు నీ కాగితాలు తెచ్చుకో, గవర్నమెంట్ నీదే కదా, చూసుకో. నీ బాగోతాలని నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తానన్నా కదా, అంతే. అంటే పర్టికులర్గా ఎన్నికల టైంలోనే ఈ ఇష్యూని రైజ్ చేయడానికి గల కారణం ఏంటంటారు? వాళ్ళకి భయమా లేకపోతే ఏంటి అసలు? జనసేన నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాసు నేను కలవటం, వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏదో ఒక ఆరోపణలు ఆయన మీద నా మీద చెయ్యాలా, అంతే వాళ్ళ ఎయిము. తూర్పు నియోజకవర్గ ప్రజలు తెలుసు వంశీ ఏంటో, వెలగపూడి రామకృష్ణబాబు ఏంటో, ఎంవివి ఏంటో, వీళ్ళంతా ఏంటో తెలుసు ప్రజలకి. తూర్పు నియోజకవర్గ ప్రజలకి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల సంగతి తెలుసు, అందరికీ తెలుసు. తప్పకుండా కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఓట్లు వేస్తారు. విశాఖ నగరంలో 151 సీట్లు వచ్చినప్పుడు కూడా 4 తెలుగుదేశం సీట్లు గెలిచినాయి అంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ఉద్దూత్ తుఫాన్లో ఆయన చేసిన సేవలో విశాఖ నగరాన్ని అభివృద్ధి చేశాడు ఆయన. ఏళ్ళగా గంజాయి వనం చేయలేదు. అది రేపొద్దున మీ పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే ఇప్పుడు సీఎం క్యాంప్ కార్యాలయం అని చెప్పి రాజధాని పేరుతోటి ఆ నిర్మాణాలు ఉన్నాయి, వాటిని కొనసాగిస్తారా కంటిన్యూ చేసి, లేదంటే వాటిని తొలగించి మళ్ళీ ప్రజలకి అందుబాటులో తీసుకొస్తారా పర్యావరణంలో? చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో విశాఖ నగరం అభివృద్ధి చెందుతుంది తప్పితే కీళ్లలాగా విధ్వంసం చెయ్యం, కన్ఫర్మ్. రైట్, థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చెప్తున్న దాన్ని బట్టి ఖచ్చితంగా ఏదైతే ఎంపీ ఎంవివి సత్యనారాయణ చేస్తున్నటువంటి ఆరోపణలు వంగవీటి రంగా హత్య కేసు నేపథ్యంలో ఖచ్చితంగా తనపై పరువు నష్టం దావా వేస్తామని చెప్పి ప్రజలందరికీ తెలుసని చెప్పి, అదే ఎవరైతే ఎమ్మెల్సీ వంశీకృష్ణుడో అదేవిధంగా వెలగపూడి రామకృష్ణబాబు ఏంటో ప్రజలకు తెలుసని చెప్పి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు ఇటు టీడీపీ జనసేనకే పట్టం కడతారని చెప్పి స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయని చెప్పి వెలగపూడి అంటున్న పరిస్థితి. కెమెరామెన్ రాజ్తో కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్.